ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జమ్మికుంటలో రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభ. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్న మంత్రులు. ఏపీలో డ్రగ్స్ మాఫియా నడుస్తోందని వ్యాఖ్యానించిన టీడీపీ ఎంపీ. టీడీపీని మాట్లాడొద్దని చెప్పడానికి డీజీపీ ఎవరని నిలదీత. రైతు కార్మిక ప్రజా విధానాలను నిరసిస్తూ 27న బంద్కు పిలుపు. బోధన్ పట్టణంలో బంద్ను జయప్రదం చేయాలన్న అఖిలపక్ష పార్టీల నేతలు. కృష్ణా జిల్లాలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మీడియా సమావేశం. 2 చైన్ స్నాచింగ్ ముఠా సభ్యులు అరెస్ట్ చేసిన నందిగామ పోలీసులు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, దేశంలో ఎక్కడా లేని పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రెడ్డి సామాజిక వర్గ సమావేశాలలో పిలిచినప్పుడు చెప్తుంటాం. కొంతమంది ఇటీవల కాలంలో ఎందుకో మరి భయపడి కొడుకుల పేరు ఆకిన రెడ్డి పెట్టుకుంటలేదు. మన యొక్క సాంప్రదాయం నిలబెట్టే విధంగా ఆ పేరు దగ్గర రెడ్డి తప్పనిసరి పెట్టుకోవాల్సిందే. మనకు హక్కు అది. ఎవరికి భయపడాలి? మనం ఎవరైనా మోసపెడుతున్నామా? ఎవరికైనా మోసం చేస్తున్నామా? ఊళ్ళో 10 మంది రెడ్డిలు ఉంటే 1000 మందికి సహకారం చేసేటువంటి మనస్తత్వం మనది. మన ఇంట్లో లేకపోయినా ఒక పేదవాడు దవాఖాన పోతుండంటే తీసుకొని పోయి 1000 రూపాయలు చెప్పి జేబులకి తీసిచ్చేటువంటి గుణం మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మనం. ఆపద వచ్చిందంటే ఆపుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వర్గం మనం. ఎందుకు భయపడాలి? ఇంకా మంచి చేద్దాం. మనందరం కలిసి సమాజంలో పేదవారు ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గంలో పేదవారు ఉన్నారు, ఇతర వర్గాల్లో కూడా పేదవారు ఉన్నారు. మనము మన వర్గమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆత్మీయంతో పలకరించి వారి మనస్ఫూర్తిగా సహకరించి పేదలను ఆదుకొని మనమందరం ముందుకు నడుస్తున్నాం. కాబట్టే ఇవాళ ప్రజలు మనను మనస్ఫూర్తిగా ఎన్నుకుంటున్నారు, ఆశీర్వదిస్తున్నారు, ముందుకు పంపుతున్నారు. ప్రతి ఎకరాగా విధంగా అందించే సంకల్పంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి మనం వెంటనే ఉండాలని మరొకసారి మీ అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఒక అన్నలాగా ఆడబిడ్డలకు కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఒక రైతుకి వెన్నుముకలాగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరూ కూడా ఆశీర్వదించండి, అండగా ఉండండి అని కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఎన్నిక ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అడగకుండానే మన అకౌంట్లలో 10,000 వేసిన ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలా, లేదంటే మనకు తెలియకుండా మన జేబులకు చిల్లులు పెడుతున్న బీజేపీకి అండగా ఉండాలా? ఒకసారి ఆలోచించండి. ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెరిగినాయి? పెట్రోల్ డీజిల్ ధర పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరుగుతుంది, గ్యాస్ ఏ విధంగా పెంచున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్న కేసీఆర్ గారికి అండగా ఉండడానికి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. వారు బలపరిచిన గెల్ల శ్రీనివాస్ యాదవ్ గారిని మీరంతా అండగా ఉండండి అని కూడా మరొకసారి పేరు పేరున మా అక్క చెల్లెలు మా అన్న తమ్ముళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏ అంశంపై అయినా టీడీపీ గాలి మాటలు మాట్లాడదని, అన్ని సాక్ష్యాధారాలతో టీడీపీ మాట్లాడుతుంది అనేది డీజీపీ గుర్తుపెట్టుకోవాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఏపీలో డ్రగ్స్ మాఫియా నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీలో పోలీస్ శాఖ ఎవరి కోసం పనిచేస్తుందని ప్రశ్నించారు. టీడీపీని మాట్లాడొద్దు అని చెప్పడానికి డీజీపీ ఎవరు అని నిలదీశారు. డీజీపీ, ఎస్ఐలు, కమిషనర్లు ప్రభుత్వాన్ని పెనవేసుకొని వస్తే ప్రతిపక్షానికి పోలీసు వ్యవస్థపై నమ్మకం ఎలా కలుగుతుందని ఎంపీ అన్నారు. ఖాకీ డ్రెస్ వేసుకుని పబ్లిక్కి సేవ చేయాలి కానీ పార్టీలకు కాదని హితవు పలికారు. హెరాయిన్ అంశంలో ఈవే బిల్లులు బయటకి తీయాలని డిమాండ్ చేశారు. జగన్వి అన్ని క్రిమినల్ ఐడియాలని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా అరాచక ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తున్నారన్నది కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా చూస్తున్న విషయం మనకు తెలిసిందే. అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీ తరపున మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఏ ఇష్యూ వచ్చినా సరే హైలైట్ చేసి న్యాయం కోరుతూ అన్ని రకాలుగా కూడా ముందుకు నడిపిస్తూ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి యాంత్రాంగంలో, నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో మేమందరం ముందుకు నడుస్తున్నాం. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ ఒకెత్తు అయితే, మొన్న దేశ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసేటటువంటి విధంగా ఈరోజు డ్రగ్స్ మాఫియా కూడా కేంద్రంగా మారిందనంటే నిజంగా ఎంతో బాధ కలుగుతుంది. అటువంటి సంచలనమైనటువంటి వార్తలు జాతీయ మీడియాలో, అలాగే ప్రతి ఒక్క పత్రికలో కోడై కూస్తున్నటువంటి విషయం మనం అందరం కూడా చూసిన తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ మాఫియా తాలూకా ఇష్యూ మన రాష్ట్రంలో జరుగుతుందనంటే చాలామందికి నమ్మశక్యంగానే ఉన్నప్పటికీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఎటువంటి బాధ్యత తీసుకోకుండా చేతులు దులుపుకునేటటువంటి విధంగా, రాష్ట్ర ప్రభుత్వానికి కాపాడేటటువంటి విధంగా, వాళ్ళ మీద మచ్చపడకుండా ఉండేటటువంటి విధంగా స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నాం అని అంటే, ఎందుకంటే పదే పదే డీజీపీ గారు కూడా చెప్తున్నటువంటి విషయం, ప్రతిపక్ష నేత గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వాస్తవాలని వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారండి. మరి అటువంటిది చేసేటటువంటి పార్టీ తెలుగుదేశం కాదనేది మళ్ళీ మేము డీజీపీ గారికి మేము తెలియజేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 27న జరిగే భారత్ బంద్లో భాగంగా బోధన్ పట్టణంలో బంద్ను జయప్రదం చేయాలని అఖిలపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. బోధన్ పట్టణంలోని తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ భవన్లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష పార్టీల సమావేశంలో వామపక్ష, కాంగ్రెస్, టీడీపీ, అమ్మాది పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక 3 చట్టాలు, కేంద్ర విద్యుత్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 27న జరిగే బంద్లో భాగంగా పట్టణంలో అన్ని వాణిజ్య, వ్యాపార వర్గాలు, బ్యాంకులు, దుకాణాలు, హోటళ్లు బంద్ పెట్టి బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, మొత్తము అఖిల పక్షాలు అన్నీ కలిసి ఈ భారత్ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. దాంతో భాగంగా బోధన్ పట్టణంలో కూడా ఈ బంద్ని విజయవంతం చేయాలని చెప్పి మేము ఇక్కడ జరిగినటువంటి అఖిల పక్షాల తరఫున, వామపక్షాల తరఫున మేము అందరికీ ఇక్కడ బోధన పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య వర్గాలకు అందరికీ కూడా, దుకాణాలు కానీ ఇతర సముదాయాలకు కూడా అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకైతే కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి వ్యవసాయ రంగానికి పూర్తిగా నష్టం కలిగించే విధంగా 3 చట్టాలను తీసుకొచ్చింది. వ్యవసాయదారులు పండించినటువంటి అన్ని రకాల పంటలకు మద్దతు ధర అనేటటువంటిది గ్యారెంటీ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి, కార్మిక రంగానికి సంబంధించినటువంటి 44 చట్టాలని 4 కోట్లుగా తీసుకొచ్చింది. వీటిని అంటే ఇది అమలైతే రేపు కార్మికులందరూ కూడా కట్టు బానిసలుగా మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగానికి నష్టం కలిగించే చట్టాలు, కార్మిక వర్గానికి నష్టం కలిగించే చట్టాలని వెంటనే ప్రజానికానికి నిత్యావసర సరుకు ధరలు పెరిగిపోతున్నాయి. వీటన్నిటిపైన రేపు అన్ని వర్గాల ప్రజలు దేశవ్యాప్తంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు జరుగుతున్నటువంటి 27వ తారీఖు నాడు జరిగే బంద్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా సభ్యులు నందిగామ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మీడియా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా వారు మాట్లాడుతూ
గత నెలలో నందిగామ కాకాని నగర్లో మహిళా మెడలో ఉన్న గొలుసు లాక్కెళ్లిన దొంగలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 155 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఈ మధ్యన మన కృష్ణా జిల్లాలో తరచుగా కొన్ని చైన్ స్నాచింగ్స్ జరిగాయి. అది ఒకే చోట కాకుండా నందిగామ పోలీస్ సబ్ డివిజన్లో, నూజ్వీడ్ పోలీస్ సబ్ డివిజన్లో, గుడివాడ పోలీస్ సబ్ డివిజన్లో, బందర్ సబ్ డివిజన్లో కూడా ఈ మధ్యన తరచుగా ఇవన్నీ చైన్ స్నాచింగ్స్ జరిగాయి. మేము దాని మీద ప్రత్యేకంగా ఒక స్ట్రాంగ్ యాక్షన్గా తీసుకుంటామని దాని మీద ప్రత్యేకంగా ఇక్కడ నందిగామ డిఎస్పి, నందిగామ సిఐ ఆధ్వర్యంలో స్పెషల్ టీం పెట్టడం జరిగింది. ఇందులో ఈ చైన్ స్నాచింగ్ అనే నేరం ఇది 99% మహిళలతో జరుగుతాయి. మహిళల మీద జరిగే నేరంని మేము ప్రత్యేకంగా సీరియస్గా తీసుకుంటామని ఆ ఉద్దేశంతో మేము దీని మీద ఒక ప్రత్యేకం బృందం ఏర్పాటు చేశాము. చాలా కష్టపడి ఆ బృందం లాస్ట్ ఒక 15 days నుంచి వర్కౌట్ చేశారు ఈ క్రైమ్ని. తర్వాత ఈ క్రైమ్ నిమిత్తం మా టీమ్స్ కూడా అన్ని చోట తిరిగాయి. మా జిల్లాలోనే కాకుండా విజయవాడ సిటీ పరిధిలో కూడా, అదేవిధంగా గుంటూరు జిల్లా పరిధిలో కూడా, వెస్ట్ గోదావరి జిల్లా పరిధిలో కూడా అంతా చూసుకొని అంతా వెరిఫికేషన్ చేశారు. చివరిగా సక్సెస్ఫుల్గా ఈ వరుస క్రమంలో జరిగే చైన్ స్నాచింగ్స్ని మనం డిటెక్ట్ చేశాము. ఆ దొంగల్ని మనం పట్టుకున్నాం. ఇవి ఒకేసారిగా వీళ్ళిద్దరికీ పట్టుకోవడం వల్ల ఒకేసారిగా 10 కేసులు మనం క్రాక్ చేశాము. ఇన్ వన్ గో 10 cases have been cracked. ఇందులో యాజ్ ఐ సెడ్ చైన్ స్నాచింగ్స్ మా జిల్లాది 5 ఉన్నాయి. అనంతపురం జిల్లా జెడ్పీ చైర్మన్గా బోయ గిరిజమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన 62 మంది జెడ్పీటీసీల ప్రమాణ స్వీకారం పూర్తయింది. జెడ్పీ కోఆప్షన్ సభ్యులుగా ఫయాజ్ వాలీ, అహ్మద్ బాషా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ వెన్నపూస గోపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. జగన్ ఇచ్చిన హామీ మేరకు జెడ్పీ చైర్మన్ మహిళకు కేటాయించామని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మన జిల్లాకు సంబంధించినటువంటి వాల్మీకి సోదరుల పట్ల, బోయ సోదరుల పట్ల ఒక అమితమైనటువంటి విశ్వాసంతో వారికి గతంలో కేటాయించిన పార్లమెంటు స్థానం గౌరవ ఎంపీ తలారి రంగయ్య గారు, అలాగే ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి లిఖిత గారు, మరి వీటితో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి సమాజానికి మరింత ఉన్నత స్థానం కల్పించాలని, ఇంకా రాజకీయంగా వారికి అండదండగా ఉండాలని, చేదోడుగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో మరి సోదరి గిరిజమ్మ గారిని ఈరోజు అనంతపురం జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే మరి సామాజిక న్యాయం పాటించడంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సాటి ఎవరు లేరు. ఈ వెనుకబడిన అనంతపురం జిల్లాలో వెనుకబడిన కులాలతో పాటు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నార్పల జెడ్పీటీసీగా ఎన్నిక కాబడినటువంటి నాగరత్నమ్మ గారిని కూడా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం అనుపాలెం చెప్టా దగ్గర లారీ కింద పడి మొసలి మృతి చెందింది.
వాగులో నుండి మొసలి రోడ్డుపైకి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు వాగులో నుండి మొసలి రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని మొసళ్లు ఉన్నాయన్న భయాందోళనలో స్థానికులు ఉన్నారు. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఖమ్మం, గాంధీనగర్లో ఉన్నటువంటి ఓపెన్ 10th ఇంటర్మీడియట్ అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కోఆర్డినేటర్ అవధానుల మురళీకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేరుగా పాఠశాలకు వెళ్లలేని వారు ఉద్యోగాలలో ప్రమోషన్స్ కొరకు ఉపయోగపడుతుందని, ఎలాంటి విద్యార్హత లేకున్నా ఇందులో చేరవచ్చన్నారు. చాలా మంది విద్యార్థులు ఇటు ప్రైవేటు పరంగా, అటు ప్రభుత్వ పరంగా ఎన్నో ఉద్యోగాలు సాధించారన్నారు. అక్టోబర్ 21 తారీఖు వరకు అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 10th గానీ, ఇంటర్ గానీ చదవాలనే ఉద్దేశం ఉన్నవారు ఏదైనా జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, 2 ఫోటోలు తీసుకుని నేరుగా తమ కార్యాలయంలో సంప్రదించగలరని తెలియజేశారు. ఈ సదవకాశాన్ని ఖమ్మం పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో మిషన్ భగీరథ ద్వారా ప్రజల దాహార్తిని తీర్చే విధంగా మంచినీటి కనెక్షన్లకు 1200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో బడంగ్పేట్ కార్పొరేషన్కి 80 కోట్ల రూపాయలను మంచినీటి కనెక్షన్ కోసం కేటాయించడం జరిగిందని బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి అన్నారు. బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో 215 కిలోమీటర్ల మేర మంచినీటి పైప్లైన్కి 60 కోట్లు ఖర్చవుతుందని అన్నారు. 16 కోట్ల రూపాయలతో 7 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జీహెచ్ఎంసీలో అమలవుతున్న ఉచిత నీటి సరఫరా పథకాన్ని కార్పొరేషన్ పరిధిలోనూ వర్తింపజేసేందుకు మంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కి బడంగ్పేట్ కార్పొరేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఔటర్ రింగ్ రోడ్ లోపల విషయంతో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి ఆలోచనల మేరకు మున్సిపాలిటీస్ అన్ని, కార్పొరేషన్లు కానివ్వండి, మున్సిపల్స్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ లోపల పరిధిలో ఉన్న వాటికి మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ దాహార్తిని తీర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్న ఈ ఏదైతే మంచినీటి పథకం ఉందో దీన్ని హెచ్ఎన్డబ్ల్యూఎస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ వాళ్ళని తదితర మున్సిపల్ కార్పొరేషన్లని, మున్సిపాలిటీస్ని ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న వాటికి 1200 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీంట్లో భాగంగా సబితా ఇంద్రారెడ్డమ్మ గారు, మన మంత్రివర్యులైనటువంటి సబితా ఇంద్రారెడ్డమ్మ గారి ఆశీస్సులతోటి, ఆదేశాల మేరకు మరి మన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కి 80 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 80 కోట్ల అమౌంట్ని దాదాపు ఇప్పుడు ఉన్న కాలనీలని బేస్ చేసుకొని ఏ కాలనీలో ప్రజల నివాస యోగ్యం ఎంతవరకు అవుతుందో దానికి సంబంధించి 215 కిలోమీటర్ల మేర పైప్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క పైప్ లైన్కి ఓన్లీ పైప్ లైన్ వేయడానికి మాత్రమే 60 కోట్లు, 80 కోట్లలో 60 కోట్లు పైప్ లైన్ వేయడానికి, పైప్ లైన్ నిర్మాణం మాత్రమే 60 కోట్లు. మిగతా ఏరియాను బట్టి ఎక్కడైతే కాలనీసు లేదంటే పబ్లిక్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ ఎక్కువ ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 7 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించడం జరుగుతుంది. ఈ 7 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకి 16 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే ముందుగా బడంగ్పేట్ కార్పొరేషన్లోని అత్యధిక కాలనీలు ఎక్కడున్నాయి, ఎక్కువ పబ్లిక్కి వాటర్ సదుపాయం ఎక్కడ కావాలనే ఒక అంచనాతోటి ఎస్టిమేషన్ వేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. వారి పరిధిలోని వాళ్ళ కాలనీలకు సంబంధించి ఎన్ని కిలోమీటర్ల పైప్ లైన్ అవసరం ఉంది, దాన్ని ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు మనకి తీసుకున్న దాంట్లో ఫస్ట్ ప్లేస్లో వాళ్ళు నిర్ణయించిన మేరకు పైప్ లైన్ వేస్తున్నారు. మిగతా ఇంకా అంటే ఆ పైప్ లైన్ శాంక్షన్ కాని కాలనీలు కూడా గౌరవ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారి అభిప్రాయాలను సేకరించి డిపార్ట్మెంట్కి, వాటర్ డిపార్ట్మెంట్కి మన మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డమ్మ గారు మిగతా కాలనీలకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా వేయాలనే ఉద్దేశంతో మిగతా కాలనీలను కూడా అనుసంధానం చేస్తూ రీసెంట్గా మీటింగ్ పెట్టడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడున్న కాలనీలు ఆల్రెడీ కొన్ని లైన్లేమో వేసినవి ఉన్నాయి, మళ్ళీ కొన్ని వేయాల్సినవి ఉన్నాయి. ఇంకా ముందు భవిష్యత్ తరాలకి వేయాల్సిన పైప్ లైన్ ఏందనేది కూడా. నల్లగొండ జిల్లా పరిధిలోని భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు
నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతూనే ఉంది. ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లో రూపంలో 98,144 క్యూసెక్లు వస్తుండటంతో ప్రస్తుతం 6 గేట్స్ ఓపెన్ చేసి ప్రధాన జల విద్యుత్ కేంద్రం కూడా ఎడమ కాలువలు ఎస్సీఎల్బీసీ వరద కాలువ ద్వారా అవుట్ఫ్లో 98,144 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 589.70 అడుగులుగా ఉంది. అలాగే డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 312.45 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి విలువ 311.14 టీఎంసీలకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇండియా 75వ వేడుకల్లో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతదేశంలోని ప్రజలు, సమాజం కూడా తమ చుట్టూ ఉన్న పరిసరాలు, ప్రదేశాలు, గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంచడమే కాక దేశంలోని అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా ఉండడం కోసం చురుకైన సమర్థవంతమైన సమాజాన్ని నిర్మించడానికి జీవితంలో రోజు 30 నిమిషాల శారీరక శ్రమ చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వై రవికుమార్, ఎస్ఐవి మోహన్ రావు, ఎన్సీసీ శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ దివాకర్, జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్ ఏవి రమణ, పీడీ శ్రీనివాసరెడ్డి మరియు పలు పాఠశాలల ఉపాధ్యాయులు, ఎస్వీకేపీ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. రామంతపూర్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ 3వ వార్షికోత్సవం సందర్భంగా నూతన అధ్యక్షుడిగా వరుణ్ యాదవ్ను నియమించిన నేపథ్యంలో వరుణ్ ఆధ్వర్యంలో రామంతపూర్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్స్ మందమల్ల రజిత, పరమేశ్వర్ రెడ్డి, రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వరుణ్ మాట్లాడుతూ చికెన్ ఓనర్ అసోసియేషన్లో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అసోసియేషన్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని స్థానిక అధికారులను కోరారు. ఈ సమావేశానికి భారీ ఎత్తున స్థానిక చికెన్ షాప్ ఓనర్స్ పాల్గొన్నారు. నమస్తే అందరికీ. ఈరోజు చందు వరుణ్ యాదవ్ రామంతపూర్ చికెన్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనాను. ఈ సందర్భంలో మీరందరూ నన్ను ఆశీర్వాదాలు చాలా థ్యాంక్స్. అదే ఈ మా రామంతపూర్ చికెన్ షాప్ అసోసియేషన్ 2019లో స్టార్ట్ అయిందన్న. లాస్ట్గా మనకి ఈ రోజు వరకు 3 years కంప్లీట్ అవుతుంది. ఈ శుభ సందర్భంలో మా పెద్దలు మా అనంతరెడ్డి అన్న గారు ఏం చేశారంటే, సరే 3 సంవత్సరాల నుంచి నేను సర్వీస్ చేసిన కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఆయన ఆలోచన విధానం మేరకే నన్ను ఎన్నుకోవడం జరిగింది. రానున్న రోజులలో ఒక ఈ కుటుంబ వ్యవస్థ లాగా కుటుంబంలో ప్రతి ఒక్క మనిషిని కలిపే విధంగా ఈ బిజినెస్కి సంబంధించి కానీ ఏ ప్రాబ్లంలో అయినా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఒక అధ్యక్షుడిలాగా అందరితోని కలబలుకొని ముందుకు తీసుకెళ్తానని, ఇంకా మంచి మంచి సర్వీసెస్ లాస్ట్ టైము మా చికెన్ షాప్ అసోసియేషన్ నుంచి కూడా చాలా సోషల్ సర్వీస్ చేసినాం. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఏదో విధంగా మేము అంత హైలైట్ కాలేకపోయినా మాకు అవసరం. కాకపోతే ఏదైనా సరే మంచి చేయడానికి అనే ఒక మంచి ఇంటెన్షన్ ఉండాలనే దాంతోనే మేము ముందుకెళ్తున్నామన్న. సొసైటీలో ఏ దాని మీదైనా స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు ఒక ఈ బాధ్యత ఒప్పచెప్పినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ. ఈరోజు మా చికెన్ షాప్ యూనియన్ అసోసియేషన్ ఏర్పాటు చేసేప్పటికీ 3 సంవత్సరాల సందర్భంగా మా కొత్త టీంని ఎంచుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మాకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని కార్పొరేటర్ని ఆహ్వానించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే గారు రాకపోవడం వల్ల వచ్చిన కార్యకర్తలు వచ్చిన అతిథులతో మేము మా కార్యక్రమం కొనసాగిస్తున్నాము. మేము ఈ యూనియన్ ఏర్పడడానికి కారణం ఏంటంటే కొన్ని పెద్ద కార్పొరేట్ వ్యవస్థలో మా చికెన్ షాప్ యూనియన్ చికెన్ షాపులు పెట్టుకోవడం వల్ల చిన్న చికెన్ షాప్ వాళ్ళు చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకు చిన్న చికెన్ షాప్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో మేము ఈ యూనియన్ పెట్టుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం కోసం మేము ముందుకెళ్తున్నాము. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల్ చొక్కంపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా గ్రామ సర్పంచ్ మంచాల కృష్ణయ్య, సెక్రటరీ నరేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకటి కార్యక్రమం అనేది మీరు
తప్పకుండా అందరు బాధ్యతలు కానీ చిన్నపిల్లలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు పాటిస్తే చాలా మంచిది. పిల్లలకు అనేది బాధ్యతలు కానీ ఐరన్ ఫుడ్ చాలా అవసరం. ఐరన్ ఫుడ్ అంటే బలమైన తిండి, అది గుడ్ల లెక్క ఉంటుంది. గుడ్లు ఆల్రెడీ ఎన్ని ఇస్తారు మన దగ్గరకు బాధ్యతలకు? రుకమ్మ ఎన్ని ఇస్తారు నెలకు బాధ్యతల గుడ్లు? రోజు ఒక గుడ్డు. రోజు 30 గుడ్లు ఇస్తారా? 30 గుడ్లు అంటే రోజు సండే లేకపోతే 25 ఇస్తారా? అది కంపల్సరీ ఇచ్చిన గుడ్లు ఇక్కడ మీరు కంపల్సరీ తిని మంచిగా ఉండాలి. ఇక్కడ ఎవరైనా నవజాత శిశువులు ఉండరా? అలా తినరా? ఏమన్నా స్పెషల్ ఏమన్నా? మళ్ళీ పాలపొడి చేస్తే బ్యాలెన్స్ అంటే పాలపొడి కాకుండా ఏమన్నా మిడమిల్స్ ఏమన్నా స్పెషల్ ఉండదా? గుడ్డు డబ్బులు ఏమన్నా ఇస్తురా? ఇంతవరకు మనకు వాళ్ళ రమ్మని చెప్తే వస్తలే, వాళ్ళకి వచ్చి ఫోటోలు వేయాలి సబ్మిట్ చేయమని చేసి తీసుకోవాలి. నవజాత శిశువు అంటే బరువు తక్కువ బరువు తక్కువ కాదు, నెల తక్కువ పిల్లలు నవజాత వీక్నెస్ సంబంధం లేదు. ఒక నెల ముందు వస్తారు వాళ్ళ ఆ పిల్లలు ఉంటే అలా పంపితే వాళ్ళకి స్పెషల్ ఐటమ్. ముథోల్ మండల కేంద్రంలో వైద్య సిబ్బంది క్షయవ్యాధిపై ఇంటింట సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ లాలయ్య మాట్లాడుతూ భారత ప్రభుత్వం నిర్దేశించిన క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా ఇంటింటికి సర్వే నిర్వహించి క్షయవ్యాధులను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. సర్వేలో భాగంగా గుర్తించిన వ్యాధిగ్రస్తులను ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వైద్యం అందించి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా క్షయవ్యాధి నిర్మూలనకు పాటుపడతామన్నారు. జ్వరం, దగ్గు ఉన్నట్లయితే వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కామేశ్వరరావు, గ్రామ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, ఉప సర్పంచ్ సంజు, ఎంపీటీసీ సరళ, శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఖాలిద్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముదోల్ గ్రామంలో మన భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా 2025 వరకు టీబీ నిర్మూలించే దిశగా మనం ఈరోజు ముదోల్ గ్రామంలో ఏసీఎఫ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఏసీఎఫ్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటింటికి టీబీ కేసులు ఒకవేళ ఉంటే వాళ్ళ యొక్క తెమ్ముని కలెక్ట్ చేసి నిర్మల్ పంపించడం జరుగుతుంది. అలాగే ఈ 2025 వరకు పూర్తిగా టీబీని నిర్మూలించి నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా ఈ 4 మండలాల్లో తానూర్, బాసర్, ముదోల్, లోకేశ్వరం ఈ ప్రతి ఇంటింటికి గ్రామంలో సర్వే చేసి ఈ టీబీని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమంలో భాగంగానే ఈ సర్వే చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఆశాలు, ఏఎన్ఎంలు, మరి ఆశా నోడల్ ఆఫీసర్లు, అందరూ డాక్టర్లు అందరూ ప్రతి ఒక టీం వైజ్గా ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే ద్వారా ఈ టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి ఎర్లీ డయాగ్నోసిస్ చేసి ఎర్లీ ట్రీట్మెంట్ ఇచ్చి పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ బీసీ వ్యతిరేక వైఖరికి నిరసనగా అక్టోబర్ మొదటి వారంలో భారత్ బంద్ చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జనాభా లెక్కల్లో బీసీ కులాల జనగణన చేయాలని అనేక సార్లు కోరినా కేంద్ర ప్రభుత్వం మాత్రం 2021లో బీసీ జనగణన చేయలేమని సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పడంపై ఆయన మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీల జనగణన చేయాలని పార్లమెంటులో లేవనెత్తిన బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే బీసీ జనగణన ఊసే తీయకపోవడం బీసీలను వంచడమే అన్నారు. బీసీ కులాల జనాభా లెక్కలు తేల్చకపోతే బీసీలు బీజేపీకి ఓట్లు ఎందుకేయాలో చెప్పాలన్నారు. బీసీ జనాభా లెక్కలు తేల్చకపోతే బీజేపీ లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. మాత్రం భారత బంద్ చేపడతాం. రేపు 27 తారీఖున రైతులు ఎట్లయితే భారత్ బంద్ చేపడుతుందో అక్టోబర్ మొదటి వారంలో జాతీయ స్థాయిలో ఢిల్లీలో అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆ అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం నాటికి జనాభా లెక్క తీయాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా భారత్ బంద్ చేపడతాం. ఖచ్చితంగా బరాబర్ దేశంలోని అఖిలపక్ష స్థాయి సమావేశం పెడతంగాల సమావేశం హైదరాబాద్లోని బీసీ భవన్లో నిర్వహించడం జరిగింది. రేపట్లో జరిగేటువంటి జనగణనలో బీసీ కులాలను కూడా లెక్కించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఇంత పూర్వమే మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక ఉద్యమ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి 5 రాష్ట్రాల్లో బీసీల కులాల లెక్కలు తీయాలని చెప్పి 5 రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నటువంటి 18 రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కూడా బీసీ కులాల లెక్కలు తీయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని స్వయంగా కలిసి డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ చెవిటోరు ముందు శంకర ముద్ర చందంగా కేంద్ర ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్, ఒక ప్రమాణ పత్రం దాఖలు చేసింది. ఆ ప్రమాణ పత్రంలో
ఈ 2021లో జరిగేటువంటి జనాభా లెక్కల్లో బీసీ జనగణన నిర్వహించలేం. మేము ఖచ్చితంగా బీసీ జనగణన నిర్వహించాలంటే సాంకేతికపరమైన సమస్యలు వస్తాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంటలో రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభ. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్న మంత్రులు. ఏపీలో డ్రగ్స్ మాఫియా నడుస్తోందని వ్యాఖ్యానించిన టీడీపీ ఎంపీ. టీడీపీని మాట్లాడొద్దని చెప్పడానికి డీసీపీ ఎవరని నిలదీత. రైతు కార్మిక ప్రజా విధానాలను నిరసిస్తూ 27న బంద్కు పిలుపు. బోధన్ పట్టణంలో బంద్ను జయప్రదం చేయాలన్న అఖిలపక్ష పార్టీల నేతలు. కృష్ణా జిల్లాలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మీడియా సమావేశం. 2 చైన్ స్నాచింగ్ ముఠా సభ్యులు అరెస్ట్ చేసిన నందిగామ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.